హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక కొత్త లోన్ యాప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ లోన్ యాప్ ద్వారా మనకి ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, జంబో లోన్ అని, మినీ లోన్ అని. దీంట్లో జంబో లోన్ ప్రకారం మనకి అప్ టు 1 lakh వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మినీ లోన్ అనుకోండి, అప్ టు 50,000 రూపీస్ వరకు మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లోన్ యాప్ ఏంటి, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని ద్వారా మనం లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక టాపిక్లోకి వెళ్దాం. గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫిన్ అని టైప్ చేయండి. మీకు ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫిన్ ఇన్స్టాంట్ లోన్ అనేసి ఇక్కడ దీనికి సంబంధించి అబౌట్ దిస్ యాప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు లోన్ డీటెయిల్స్ అయితే వస్తాయి, ఎంత అమౌంట్ ఇస్తారు ఏంటి అనేసి. ఇక్కడ చూడండి, మనకి లోన్ ప్రోడక్ట్స్ అనేసి మనం ఇందాక చెప్పుకున్నాం, మినీ లోన్స్, జంబో లోన్స్. ఇది 50,000 రూపీస్ వరకు ఉంటుంది మినీ లోన్, జంబో లోన్ 1 lakh వరకు ఉంటుంది. సో దీనిలో సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్ ఇలా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు ఛార్జెస్ చూస్తే మనకు ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 6% ఉంటుంది, 18% GST ఉంటుంది. టెన్యూర్ వచ్చేసి 62 days నుంచి 6 months వరకు ఉంటుంది. ఇది వడ్డీ రేట్ వచ్చేసి 12 to 36% ఉంటుంది. ఇక్కడ మనకి దీన్ని బట్టి మీరు దీని లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేయగానే ఇట్లా చూపిస్తుంది, నెక్స్ట్ ఫైనాన్స్ అనేసి. ఇది ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేసి, అవైల్ లో కాస్ట్ లోన్స్ విత్ నో హిడెన్ చార్జెస్, సింపుల్, ఫాస్ట్, ఎఫిషియెంట్ మేనర్ అనేసి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కెమెరా పర్మిషన్, స్టోరేజ్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, లాగిన్ టు నెక్స్ట్ ఫిన్ అనేసి. సో మనమైతే దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ నెక్స్ట్ ఫిన్ యాప్లోకి లాగిన్ అవుతాం. ఒకవేళ మీ దగ్గర రెఫరల్ కోడ్ ఏదైనా ఉంటే దీనిపైన క్లిక్ చేసి మనకు రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మనకు రెఫరెన్స్ ద్వారా ఉంటుందన్నమాట. మీరు లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. మనకు సెక్షన్స్, ఇక్కడ 5 sections ఉంటాయి. ఇది ఫస్ట్ సెక్షన్ అనమాట. మనం 5 steps అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మనకి ఏంటంటే బేసిక్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ బారోవర్, ఇవి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్లో మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క ఫాదర్ నేము, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క జెండర్, మేలా ఫీమేలా, తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, ఇలా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ బారోవర్ డీటెయిల్స్. ఇక్కడ ఐఆమ్ వచ్చేసి ఇక్కడ మీరు అంటే మీ శాలరీకి సంబంధించి, మీ యొక్క జాబ్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, శాలరీడ్ ప్రొఫెషనల్స్ అని అడుగుతుంది. సో శాలరీడ్ ప్రొఫెషనల్స్ అయితే శాలరీ క్లిక్ చేయండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ క్లిక్ చేయండి. తర్వాత మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుంది, ఇక్కడ మీరు యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు అమౌంట్ డిస్ప్లే అవుతుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ లోన్ యాప్ ద్వారా మనకి ఏంటంటే లోన్ రావాలి అంటే శాలరీడ్ పర్సన్స్కి అట్లీస్ట్ మంత్లీ 20,000 రూపీస్ ఎవరికైతే వస్తుందో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంటుంది. మనం చూద్దాము అంతకంటే తక్కువ అమౌంట్కి ఇస్తారో లేదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి మంత్లీ శాలరీ ఇక్కడ అబౌట్ 20,000 ఉంటే కంపల్సరీ లోన్ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మోడ్ ఆఫ్ శాలరీ. మీకు శాలరీ అనేది ఎట్లా వస్తుంది, క్యాషా, చెక్కా, లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫరా, ఇలా. తర్వాత మీ యొక్క బ్యాంక్ నేము, ఏ బ్యాంక్లో తీసుకుంటున్నారు, కంపెనీ నేము, తర్వాత మీ యొక్క కంపెనీ ఈమెయిల్, తర్వాత మీ యొక్క ఇండస్ట్రీ నేమ్, ఇలా కిందకి వెళ్తే తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ప్రజెంట్ కంపెనీలో మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇలా ఈ ఫైనాన్షియల్, ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట, కరెంట్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, ఈ 2 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. కరెంట్ అడ్రస్లో ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు, తర్వాత ఏరియా, లొకాలిటీ, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, మీ యొక్క పిన్ కోడ్, తర్వాత మీ యొక్క సిటీ, ఏ సిటీలో ఉంటున్నారు, తర్వాత ఏ స్టేట్, దానికి సంబంధించి తర్వాత రెసిడెన్స్ టైపు, ఇది ఓనా, రెంటెడా, పేరెంట్స్ ద్వారా వచ్చిందా, ఇలా ఈ కరెంట్ రెసిడెంట్ టైప్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన అడ్రస్ ఇది చూపిస్తుంది, అది టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకు ఆఫీస్ సంబంధించిన హౌస్ నెంబరు, అడ్రస్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, తర్వాత అది ఏ సిటీలో ఉంది, దాని యొక్క స్టేట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, సెలెక్ట్ యువర్ ఆఫీస్ అడ్రస్ అనేసి. ఇందాక మీరు ఎంటర్ చేసిన ఆఫీస్ అడ్రస్ కరెక్ట్ కాదా ఒకసారి చెక్ చేసుకుని టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. మనకు మినీ లోన్ అప్ టు 50,000 అనేసి, వెల్కమ్ టు అనేసి ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ న్యూ అప్లికేషన్, మై అప్రూవ్ లోన్స్, మై రివార్డ్స్, మై క్రెడిట్ స్కోర్ అనేసి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. మనం కొత్త లోన్కి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ న్యూ అప్లికేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలా చూపిస్తుంది లోన్ రిక్వైర్మెంట్ అనేసి. ఇక్కడ మనం స్టార్ట్ న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు అమౌంట్ ఎంత టెన్యూర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ లోన్ అమౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేయాలి. ఒకవేళ 10,000 కావాలనుకోండి 10,000, లేదు 20,000 కావాలనుకోండి 20,000, 30,000 అంటే 50,000, అట్లా మీకు ఎంత అమౌంట్ కావాలి. మనకు ఇక్కడ జంబో లోన్ కింద మ్యాక్సిమం వచ్చేసి ₹1,00,000, మినీ లోన్ కింద మ్యాక్సిమం వచ్చేసి ₹50,000 ఇస్తుంది అనమాట మ్యాక్సిమం వచ్చేసి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కావాలనుకోండి, ఇక్కడ 50,000 ఎంటర్ చేయండి. 50,000 ఎంటర్ చేయగానే మనకు మినీ లోన్ చూపిస్తుంది అనమాట. మినీ లోన్ తర్వాత మనకు టెన్యూర్ కూడా ఉంటుంది. మనం చెప్పుకున్నాం 6 months టెన్యూర్ అనేసి. సో మీకు 3 monthsలో కడతారా, 4 monthsలో కడతారా, 5 months అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క అమౌంట్ ఎంటర్ చేయండి. తర్వాత ఈ టెన్యూర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా అడుగుతుంది పర్పస్ ఆఫ్ లోన్. మీరు ఈ లోన్ అనేది ఏ పర్పస్ పైన తీసుకుంటున్నారు అని అడుగుతుంది. సో గోల్డ్ లోనా, ఏదైనా లీగల్ పర్పసా, బ్యాలెన్స్ ట్రాన్స్ఫరా, తర్వాత ఎడ్యుకేషన్ పర్పసా, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కోసమా, ఏమన్నా హాలిడేస్ ట్రిప్కి వెళ్ళడానికి, హెల్త్ కోసమా, ఇలా డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి. మీరు ఏ పర్పస్ పైన ఈ లోన్ అప్లై చేస్తున్నారని అడుగుతుంది. సో పర్పస్ ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. సో మీరు లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు, టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకు థర్డ్ స్టెప్ అనమాట. ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే 3 steps ఉంటాయి. కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అడ్రస్ డాక్యుమెంట్ సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం కేవైసీ కింద మనం 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫోటో సెల్ఫీ తీసుకోవాలి, తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఆధార్ కార్డు సంబంధించి అడ్రస్ కోసం అనేసి ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు సెల్ఫీ కాబట్టి కలర్ ఫోటో అనమాట. ఇక్కడ మనకు ఫైల్ షుడ్ బి లెస్ దాన్ 5 MB కంటే తక్కువ ఉండేలా చూసుకోమని ఉంటుంది. సో ఇక్కడ కెమెరా పైన క్లిక్ చేశారనుకోండి, కెమెరా పైన క్లిక్ చేస్తే మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనం సెల్ఫీ తీసుకొని ఓకే చేస్తే ఓకే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి మన యొక్క ఫోటో చూపిస్తుంది, సెల్ఫీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేసి మనం పాన్ కార్డు ఈ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మనం పాన్ కార్డ్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 ఫోటో తీస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తే అది పాన్ కార్డు వెరిఫికేషన్ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి మనకి ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి పాన్ కార్డు కూడా ఓకే అయింది. నెక్స్ట్ వెరిఫై ఆధార్ అని ఇలా చూపిస్తుంది అనమాట. వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ నెంబర్కి సంబంధించి మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డిజీ లాకర్ సంబంధించి మనకు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, మీ యొక్క 12 digit ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. లాస్ట్ 2 digits ఆ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకి సక్సెస్ అనేసి వీ హ్యావ్ అబ్టైన్డ్ యువర్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజీ లాకర్. ఇక్కడ ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోయింది. ఒక 2 secondsలో మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ వెళ్ళిపోతుంది. సో చూడండి మనకి కేవైసీ డాక్యుమెంట్స్ సంబంధించి మనకు 3 steps, ఫోటో, తర్వాత పాన్ కార్డ్, తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిపోతే మనకు నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇన్కమ్ సంబంధించిన ప్రూఫ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి మనకి అప్లోడ్ లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్, అపాయింట్మెంట్ లెటర్ ఐడి అండ్ 3 months శాలరీ స్లిప్ టు కంటిన్యూ అని. ఇక్కడ మనకి ఏంటంటే మనము ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి, తర్వాత అపాయింట్మెంట్ లెటర్ కంప్లీట్ చేయాలి, తర్వాత లాస్ట్ 3 months పే స్లిప్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్లిప్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేయగానే మనకి ఇక్కడ గ్రీన్ మార్క్ పడిపోతుంది అనమాట. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మనకి గ్రీన్ మార్క్ పడుతుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా చూపిస్తుంది ప్రాసెసింగ్ అనేసి. సో మనకి ఇక్కడ మనం ఏమేమి ఇచ్చామో ఏమేమి అనేది అది అంత ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి పాన్ కార్డు సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అనేసి గ్రీన్ మార్క్ పడింది. నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది, తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ జరిగింది. ఇది ప్రాసెస్ ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిన తర్వాత ఒక 2-3 minutesలో మనకి ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి శాలరీ స్లిప్, మనం అపాయింట్మెంట్ లెటర్ ఎంటర్ చేసాం, తర్వాత ఫైనాన్షియల్ వెరిఫికేషను, కస్టమర్ రిజిస్ట్రేషను, కాంటాక్ట్ రిజిస్ట్రేషను, తర్వాత ఫండ్ అకౌంట్ రిజిస్ట్రేషను, ఎలిజిబిలిటీ, ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాసెస్ అవుతున్నాయి. ప్రాసెస్ అయిన తర్వాత మనకు కొద్దిసేపు తర్వాత మనకు ఇదంతా ప్రాసెసింగ్ అన్ని ఆల్ వెరిఫికేషన్స్ సక్సెస్ఫుల్ అంటే మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. లేదనుకోండి మనకు లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత కొద్దిసేపు తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ప్రాసెస్ తర్వాత ఇక్కడ మనకి సారీ అనేసి ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్ మనం చెప్పాం కదా ఇందాక, లోన్ సంబంధించి మంత్లీ అట్లీస్ట్ 3 salaries అనేది 20,000 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఒక్కొక్క శాలరీ మనం స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ స్టేట్మెంట్లో మనకు శాలరీ అనేది మినిమం 20,000 ఉండాలి 3 monthsలో. మనకి ఇక్కడ చూడండి మనకి లేదు కాబట్టి ఇక్కడ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి మనకి అప్లోడ్ అని రీసెంట్ అని. సో బ్యాంక్ స్టేట్మెంట్ కోసం అనేసి మనం బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మనం అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అగైన్ పైన క్లిక్ చేస్తే మీరు కరెక్ట్గా బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేశారనుకోండి అది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. లేదనుకోండి మీరు ఇక్కడతో ఆగిపోతుంది అన్నమాట ఈ లోను. సో మీరు కరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చి అప్లోడ్ చేశారనుకోండి నెక్స్ట్ 4th stepకి వెళ్తుంది. 4th stepలో మీ యొక్క
ఆటో డెబిట్ సంబంధించి ఈఎంఐ ఆటో డెబిట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి 5th స్టెప్లో మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం కదా, ఆ డీటెయిల్స్కి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ నెక్స్ట్ ఫిన్ యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ ఫిన్ యాప్ సంబంధించి దీనికి ఎలా లోన్ అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.